హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అంటే ఇదే చికెన్ పీస్. లాస్ట్ టైం మేము తిన్నదే, లాస్ట్ టైం మేము తిన్న రైసే, అంటే తిన్న రైసే తింటలేరు. బాగా ఒకవేళ మీరు తిన్న రైస్ అయినా ఉత్సాహంగా, ఇది సరికొత్త రోజు కాబట్టి కొత్తగా చెప్పాలి. ఇక్కడ వచ్చేసి 800 గ్రాముల రైస్ పెట్టుకున్నాం, ఒక లెగ్ పీస్ పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ అనమాట, పప్పు, ఈ చారు నేనే చేసిన. మళ్ళీ చెప్పుకుంటానా. సన్నీ లాస్ట్ టైం పన్నీర్ పులావ్ సన్నీ తిన్నాడు, చికెన్ పులావ్ నేను తిన్నా. అయితే ఒకళ్ళు నాన్ వెజ్ ఒకళ్ళు వెజ్ అవ్వడం వల్ల ఇట్లయిందని, లేకపోతే మిషన్ లేక జోకి పెట్టుకోలేదు కాబట్టే నేను ఓడిపోయినాను సన్ని అనుకుంటా ఉన్నాడు. ఈసారి ఒక మెతుకు అటు కాకుండా మరీ జోకి ఈ మిషన్ మీద పప్పు, ఈ పకోడీ, ఈ చారు కొలవలేదు కానీ పప్పు, పకోడీ, అన్నం అన్ని జోకి మరి సమపాలల్లో పెట్టుకున్నాము. ఎవరు గెలుస్తారేందనే సమపాలల్లో సరేపట్టు మాట్లాడతా. నేను వద్దని లేదు అంటే ఆ గదే లాస్ట్ టైం పెట్టుకున్నదే గదే అని కొట్టి పారేస్తున్నామని అట్లా ఉత్సాహంగా చెప్పాలి. లాస్ట్ టైం పెట్టుకున్నాం, ఆ తిండిపోటు చూస్తారని ఆశించినాం కానీ ఇంత మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటాను మాకు తెలియదు. ఇంత కథ అసలే ఇగో మస్తు నర్వస్ చేసిర్రు నన్ను. ఈసారి సండే గెలవాలని మొత్తం కంకణం కట్టుకొచ్చుకొని వర్షనక్క మీద గెలవాలి, వర్షనక్క గెలవాలి కంకణం లేదు 100 సార్లు అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే ఓడించాలని నన్నే ఓడించాలని చూస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తాను. 800 గ్రాముల రైస్ పెట్టుకున్నారు, ఇంకా ఈ చికెన్ కబాబ్ పీస్ పెట్టుకున్నారు, ఇంకా ఇది పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ, దాన్ని ఇంకో పకోడీ కూడా అంటారు, గోబీ పకోడీ కూడా అంటారు. లాస్ట్ టైం భాస్కర్ అన్న గోవింద్ అన్నకి సపోర్ట్ చేసి గోవింద్ అన్ననే గెలిపించడం జరిగింది. అందుకనే ఇప్పుడు గురించి అయితే కానీ 1 2 3 స్టార్ట్ తినండి. అయ్యో ప్రిపేర్ లేని ఇంకోసేపు ముచ్చట పెడదాం అనుకున్నా. నేను నీ ముచ్చట్లు గంట అయినా అని నేను స్టార్ట్ చేయించాను. ఇక సన్నీ ఈరోజు విరోచిత పోరాటం. నేను వర్షకి సపోర్ట్ ఇద్దాం అనుకుంటారా? నేను వర్షకి సపోర్ట్ ఇస్తే లోకం అంతా సన్నీకి సపోర్ట్ ఇస్తారు. నువ్వు అటు చూడకు, నీ ప్లేట్ మా మంజులక్క పప్పు అయిపోవాలా? అన్నీ అయిపోవాలి, మిరపకాయలతో సహా. అవి కూడా అయిపోవాలట. అయిపోయింది, సన్ని ఓడగొట్టిండు, ఇంకేమున్నది. వర్షనక్క భయపెడతారా? నువ్వు భయపడకు. అత్తాంది పకోడీ వేసుకున్నారు అటు సైడ్. ఏ ఆలోచన వద్దు, ఓన్లీ ఫుడ్ తినుడే. నువ్వు టెన్షన్ పడకు సన్నీ, తిను. వర్షనక్క ఏం గెలవదు కానీ. ఒకటే మరణం, ఓడిపోవద్దు, రాజీ పడవద్దు, గెలిపే నీ ధ్యేయం, గెలిపే నీ లక్ష్యం. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా రాని సన్నీ ఓడిపోని తినుడే కావాలి. సన్నీ తిండిపోయి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఒకటే మాట మాట్లాడతలేడు, మాట్లాడకూడదు. అడిగిన దానికి అంటే కొంచెం నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం. మీరు పెట్టండి, నేను చెప్తా. ఇప్పుడు గెలిచినాం రా సన్నీ, గెలిచినాం. కాలీఫ్లవర్ అయిపోతే చికెన్ వేసుకో. నువ్వు భయపడకు సన్నీ, ఆ వర్షానికి ఎట్లా ఓడిపోతుంది కానీ. అయ్యో వర్షకి గెలవాలంటే 4 అరటి పళ్ళు పెట్టనుండే. 4 అరటి పళ్ళు పెడితే కథ చూసిందంటే కదా, చూసిందంటే సగం తెచ్చిండే. యుద్ధ ప్రకటన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. మెల్ల ఊకరు మనసులకి అంత కట్టాలి.
కమాన్ సన్నీ ఎట్లున్నది తిండి నువ్వు ఊకో, నీకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తిండి పోటీ అనగానే భయపడ్డా. లేస్ ప్యాకెట్లా వర్షనకి మంచూరియా ఉంది, చికెన్ ఉంది, అన్ని ఉన్నాయి. నోట్లో పెట్టి కూర్చో ఏ రాసండి నువ్వు భయపడకు, వర్షనక్క ఉంది. రెండో చేతి పెట్టింది వర్షనక్క. ఇక్కడ చూస్తాంటే తినాలనిపిస్తా, తిన్నోళ్ళు కూడా తినాలనిపిస్తాను. సరే సరే తిను. అయిపోలేదా సన్నీ గెలిచిన అది నలిమినా పోతలేదు. పచ్చిపూడి చేసుకో, కొద్దిగా తాగిరా లేకపోతే పచ్చిపూడి మీ చెల్లికెట్టు లేకపోతే పక్క మనకే వచ్చే కట్టాలి ఇట్లాంటి. ఏం చేస్తాం, నాకే బాధ అనిపిస్తుంది. అయ్యో వర్షనక్క నువ్వే గెలుస్తావు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అయిపోయింది. నేనే విన్నారు ఇంకా ఇంకొకటి 2 ముద్దలే పెట్టేసే, మొత్తం ఒక్క దగ్గర చేసి పెట్టేసే. లోపల జోబులు వేసుకోవాలి అప్పుడప్పుడు సట్టుకోవడం. మొత్తం నువ్వు ఆ ప్లేట్ ఇంకా నోట్లో గట్టి దబాలతో పోతుంది. ఇంకా టైం ఉంది. నువ్వు గట్టిగా తినరా. నువ్వు తిను. సన్నీ ఎట్లా అనిపించింది? నిజంగా బుగ్గలు గిగ్గలు ఎర్రగా నేను బావ మీదనే ఫుల్ టెన్షన్ తీసుకుంటాను. అంటే ఏదైనా ఉంటే గెలవాలి అన్నట్టు ఉంటా. కానీ సన్నీ మీద ఖచ్చితంగా గెలవాలని ఘోరంగా పట్టు మీద ఉన్నా. మా చుక్కి అసలు నేను అంటే సన్నీ ఎప్పటికీ బాండింగ్ ఉంటది కదా చుక్కి అంటే భాస్కర్ అన్న వాళ్ళ పాప. అసలు బాండింగ్ ఉండే సన్నీకి సపోర్ట్ చేయక నాకే వేసింది. అసలు నాకు ఎందుకు చిన్న పాప కదా, తను వర్షనాటిగా గెలుస్తుంది అన్న వల్ల అసలు ఖచ్చితంగా గెలవాలనుకున్నా. అంటే సన్నీయే గెలుస్తాడు అట్లా సడన్ గా అట్లా అనిపించింది. అంటే ఈ పోటీకి అన్ని సర్వ్ చేసుకునే ముందు అందరిని అడిగినాం అనమాట, ఎవరు గెలుస్తారు అనుకుంటారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అని. అంటే అందరూ అంటే తల ఒక పేరు చెప్పిండ్రు. తల ఒక పేరు లేదు, అందరూ సన్నీకే చెప్పారు. ఎవరికి చెప్పలేదు, అది లెక్కలేని. అదే అది నోటా కిందికి వస్తుంది కదా. మళ్ళీ వాడు అతిథి తేమో అతిథి కాదు. ముఖ్యంగా ఏ ఉత్సాహం బాగా నన్ను ముందుకు తీసుకెళ్ళిందంటే, ఇక్కడ సుమారు 20-30 మంది ఉన్నారు.
పోయినాక అంటే మేము ఇక్కడ నుంచి పోయినాక మొత్తం ఇదే నడుస్తుంది ఎవరు గెలిచారు ఏందనేది. అమ్మో ఆ మార్క్ అట్లనే ఉంచుకోవాలి. నేను లాస్ట్ టైం గెలిచింది కూడా అట్లనే ఉంచుకోవాలి. సన్నీకి అంటే చిన్న రిగ్రెట్ ఉందన్నమాట. ఒకవేళ ఇద్దరికి సమానంగా చికెన్ అయ్యి ఉంటే లేకపోతే ఇద్దరికి సమానంగా పన్నీర్ అయ్యి ఉంటే నేను గెలిచేవాడిని అనే ఫీలింగ్ ఉండే కదా సన్నీ. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నేనే గెలిచిన మొన్న పేరు ఎత్తాడు. మొన్న ఏం లేదు అయితే లాస్ట్ మూమెంట్ లో చికెన్ వద్దనుకున్నాం కాబట్టి నువ్వు అయినా పన్నీర్ వదిలేసినావు కదా సన్ని. అప్పుడు ఇక అప్పటి గురించి ఎందుకు కానీ ఇప్పుడైతే నేనే గెలిచిందా లేదా. పప్పు కూడా ఉడవలన్నారు. కరివేపాకు ఫ్రీగా దొరికిందని నేనే చార్లో బొచ్చడి కరివేపాకు వేసిన. అది నన్ను ఘోరంగా టార్చర్ చేసింది. బాగా ఏమైనా ఏం మాట్లాడతలేవు. ఇక ఏం మాట్లాడదు అందరం మాట్లాడుతావు అంటే మాట్లాడించిందానివా నాకు సపోర్ట్ చేసినావా సన్నికి సపోర్ట్ చేసినావా? నీకే సపోర్ట్ చేసిన కదా. అయ్యో పక్కబడి తిరిగి నేను నీతో మాట్లాడుకుంటా గాలి ఇదే కూడా అయ్యో తినే అయ్యో నీ కుక్క పడుతుంది అని నెత్తి మీద కొట్టుకుంటా. అయ్యో ఎట్లా గతి నీ గతి పాడబడాలని నేను తేడుతున్నా తెలుసా. నాకు నవ్వించినట్టు అనిపించింది. అయ్యో అవన్ చుక్కి ఏమంటే నువ్వు గెలిచిన వేయాలా చూసుకో అదన్నమాట ఆ ఉత్సాహం. అట్లా ఫుడ్ ఎట్లా అనిపించింది సన్ని? బాగుంది. ఎండి పొట్టి ఎట్లా అనిపించింది సన్ని? సూపర్ సూపర్. ఇప్పుడు వస్తాను కదా నెక్స్ట్ తిండి పొట్టి నాతో పెట్టుకుంటావు కదా. ఏం కాదు గెలవచ్చు సార్. ఏం కాదు వర్షం నాకన్నా ఎక్కువ తింటే అవుతుంది. నెక్స్ట్ టైం నాతో కూడా సన్ని తిండి పోటీలో పాల్గొంటాడు. ఈసారి కొంచెం నర్వస్ అయినా కానీ నెక్స్ట్ చేసి ఇక నా దగ్గర దాకా రావాలని కోరుకుంటానా. చెప్పు వర్షి నువ్వే. అంటే చికెన్ తినే దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది. మిగతా అంతా చారు కాబట్టి ఫాస్ట్ గా మింగ్ వచ్చింది. ఇంకా అసలు ఎంత కమాన్ అన్నట్టు. అది చికెన్ కబాబ్ పీస్ కదా కొంచెం నవరుడు కొంచెం లేట్ అవుతుంటది. దాని వల్ల లేట్ అయింది. అంటే అందరికీ అది అవతలలోకి అదే ప్రాబ్లం ఉంటది, యువతలలోకి అదే ప్రాబ్లం ఉంటది. ఎవరికైనా అదే ప్రాబ్లం ఉంటది. అంతే మనమే గోవింద్ ఒక్కడి గెలిస్తే మొత్తం ఏంటంటే ఏం జరిగినా వాళ్ళ వైపుకే మలుచుకుంటారు మొత్తం. ఇదండి సరదా తిండిపోటీ. నిజంగా మేడ్చల్లో అంటే ఇంతమంది మా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేసారు. చాలా ఫన్గా మస్తు సరదాగా గడిచినాయి ఈ తిండి పోటీలన్నీ. చాలా బాగా అనిపించింది. గెలుపు ఓటములు సహజమే, ఎప్పటికీ మేము తింటూ ఉంటాము. వీళ్ళు కూడా ఉత్సాహంగా మన ఎంకేటీవీలో కనబడాలని పాల్గొని ఇట్లా జరిగింది. ఇదంతా నాకైతే మంచిగా అనిపించింది. బాగా నీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నాకు వేరే అనిపిస్తుందా? ఓడిపోయిన బాధ ఓడిపోలే వాళ్ళు ఓడిపోయిన బాధ అంటారు కాదు. బావ అసలు ఓటమినే అసలు తట్టుకోలేడు. ఓటమి రావద్దనే ఘోరంగా ఏదో ఒకటి చేస్తాడు. అంటే మాటలతోనైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఓటమిని చదువు పెడతారు దెబ్బకి. అట్లయింది. లేకపోతే అతిథి దేవో లేకుంటే బావ ఓడిపోతే నన్ను అంటారు. ఇక నేను ఓడిపోయిన అంటారు. ఇప్పుడు బావ ఓడిపోయినా నేను ఓడిపోయినట్టు చేసి కదా నేను సపోర్ట్ చేసేందుకు నన్ను అంటారు. ఇదండి సరదా తిండిపోటీ. సరే ఏం మాట్లాడతలే, ఓడిపోయినా మాట్లాడచ్చు. నేను ఎన్నిసార్లు ఓడిపోయినప్పుడు మాట్లాడతా చెప్పు. పాప ఈసారి చాలా పట్టుదల ఉండే. ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కామెడీ స్కిట్లు వస్తే తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బై.